గుండెల నిండా నిండావు యేసయ్యా. గుండె గుడిలో కొలువై ఉన్నావు యేసయ్యా. యేసయ్యా నా హృదయమా, నా హృదయమా యేసయ్యా. గడచిన కాలమంతా తన కృపలోనే దాచాడు. కలత చెందిన కష్టకాలంలో కన్న తండ్రి అయి నిలిచాడు. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. ఎంత ప్రాధాన్యత అనేది మరి ఎన్నో విషయాలు చక్కగా మనం నేర్చుకున్నాం. మనందరికీ బాగా తెలుసు తల్లి కుటుంబంలో తల్లి ఎలాగుంటుందంటే దీని బిడ్డలారా ఒక స్తంభముగా, ఎలాగా ఒక స్తంభముగా ఉంటుంది, మూల స్తంభముగా ఉంటుంది. ఇంట్లో తల్లి లేకపోతే ఇక ఆ ఇంట్లో ఎలాగుంటుందంట, ఎన్ని ఉన్నా కానీ తల్లి లేకపోతే ఇంట్లో మాత్రం చీకటిగానే ఉన్నట్లే. ఒక దీపం అన్నమాట, ఇంటికి ఇల్లాలు దీపం అన్నట్లుగా ఎన్నో మాటలు. ఇంటి కూడా ముందు ఎవరికి ఇస్తారు ప్రాధాన్యత? తల్లికి. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిని ఎక్కడ పెట్టారు? మొట్టమొదటి స్థానం ఇచ్చారు తల్లికి. తల్లికి ఇచ్చిన స్థానము మొట్టమొదటి స్థానం. అంత ప్రాధాన్యత ఉంది ఇప్పుడు దేని బిడ్డలారా తల్లికి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మీ అందరికీ కూడా తల్లుల పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాము. మహోన్నతుడా, మహోపకారి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా, శక్తిమంతుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరాపించుకొనుచున్నాం ప్రభా. అయా, ఈ దినము నా తండ్రి చూడలేని వారు గనులు, శ్రేష్ఠులు, పరిశుద్ధులు అనేక మంది గతించి ఉండగా ప్రభు, వారికి లేని ఇట్టి కృపాధన్యతను మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి ఈ యొక్క శ్రేష్టమైన దినములో మా యొక్క దింతనపాడు గ్రామమును మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా, ఈ దినము నా తండ్రి ఈ యొక్క తల్లుల పండుగ నా ఆరాధనలో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచారు ప్రభా. నీ పాద సన్నిధికి వచ్చి నేను స్తుతించుటకు, గణపరచుటకు, మీ నామమును మహిమ తెచ్చుటకు ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రాలయ్యా. అయా, ఈ దినము నా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా నన్ను నువ్వు నిలవపెట్టుకున్నావు ప్రభా, నీకు వందనాలు. అయా, మీ యొక్క సిలువ చాటును నన్ను మరుగుపరుచుకోండి. నీ నోటి బోరగా నన్ను వాడుకొనండి ప్రభా. నీ నోటి మాటను నా నోటను ఉంచి మీరే మాట్లాడండి ప్రభా. మా యొక్క కుటుంబాలు ఆత్మీయంగా ఏ రీతిగా కట్టుకోవాలో ప్రభా, ఆత్మీయమైన మాటలు నాన్న నాకు మాకు దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని కూడా మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొనమని
మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దైవికమైన తల్లికి ఉండవలసిన 12 లక్షణాల గురించి ఇదేనా మనం ధ్యానం చేసుకుందాం. దైవికమైన తల్లి ఒక విధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మన జీవిత గమనంలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క 12 సద్గుణాలను మనల్ని మనం అలంకరించుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సన్మానాన్ని, ఆ యొక్క ఘనతను ఆ ప్రభువే నీ పిల్లల ద్వారా, నీ ఇంటి వారి ద్వారా ఆ ప్రభువే తగిన సమయంలో ఇచ్చి ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటాడు. ఆత్మీయంగా ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా జ్ఞానం కలిగి జీవించాలి, అన్నిటినీ వివేచించే తల్లిగా ఉండాలి. సామెత గ్రంథము 15వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. భక్తిగల తల్లి జ్ఞానం కలిగి జీవిస్తుంది. తన బిడ్డలను భక్తిలో నడిపించి నీతి మార్గంలో నడిపిస్తుంది. నీవు భక్తి కలిగిన తల్లివైతే నీవు అజ్ఞానాన్ని వెతకొద్దు, జ్ఞానమును వెతకాలి. జ్ఞానమును వెతికి వెంబడించి దేవుని నామాన్ని మహిమపరచాలి. రెండవదిగా చూసినట్లయితే అన్ని సమయంలో నీవు ప్రార్థించే తల్లిగా ఉండాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నీవు అన్ని సమయంలో కూడా ప్రార్థించే తల్లిగా నువ్వు ఉన్నప్పుడు ఆ యొక్క ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. అది అంతేకాకుండా అనేక గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే నిస్వార్థమైన అగాపే ప్రేమ. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఒక తల్లిగా నీ ఉన్నప్పుడు ఇంట్లో నీ బిడ్డలకు కానీ నీ ఇంటి వారికి కానీ నువ్వు ఎంతగా నీ బిడ్డలను నువ్వు ప్రేమించగలవో అంతగా నీ బిడ్డలను నువ్వు ప్రేమించాలి. అదే రీతిగా నీ ఇంటి వారిని కూడా అంతగా ప్రేమించాలి. ఎటువంటి హద్దులు పెట్టుకోకూడదు, ఎటువంటి గీతలు గీసుకోకూడదు, ఎటువంటి కండిషన్స్ నువ్వు పెట్టుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణముగా నీ కుటుంబం వారిని, నీ బిడ్డలను ప్రేమిస్తావో ఆ యొక్క ఘనతను, ఆ యొక్క సన్మానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటాడు. అదే రీతిగా 1 యోహాను 4వ అధ్యాయము 18వ వచనము, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడిన చలమ. నీ ఇంటిలో ఒకవేళ నువ్వు ఎవరినైనా కానీ నువ్వు ప్రేమించకుండా నువ్వు అలాగే ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నవారుని కానీ, ఒకవేళ నువ్వు ఎవరైతే నిన్ను పలకరించలేదో వారిని నువ్వు ఒకవేళ పలకరించడానికి వారు అర్హులు కాకపోయినా, ఎవరు నిన్ను పలకరించినా పలకరించకపోయినా వారిని నువ్వు పలకరించాలి, వారిని ప్రేమించాలి. అప్పుడు దేవుడే ఆ యొక్క ఘనతను మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. 4వదిగా చూసినట్లయితే నీ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకురావాలి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, జీవ మార్గములు నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నీ సన్నిధిలో నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు.
దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనల్ని దేవుడు నిరుత్సాహంగా నిస్సహాయ స్థితిలో మనల్ని పంపించడు. మనలో ఉన్న భయాలను వెళ్ళగొడతాడు, మనలో ఉన్న దురాత్మను వెళ్ళగొడతాడు, మనలో ఉన్న బలహీనతలు వెళ్ళగొడతాడు. మనల్ని సమాధానంగా దేవుని సన్నిధి నుంచి దేవుడు పంపిస్తాడు. మన ఇంటిలో మనం ఉన్నప్పుడు మన బిడ్డలకు కానీ మన ఇంటి వారిని మనము సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకురావాలి. అంతేకాని ఇంట్లో గొడవ పెట్టుకోవటం, అన్నం వండకుండా పనుకోవటం, అలాంటి వాతావరణాన్ని దేవుడు ఇష్టపడడు. దైవికమైన తల్లి, దేవుని యొక్క వాక్యము తెలిసిన తల్లి ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని సంతోషకరముగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. నీవు నేను కూడా అలాంటి పరిస్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదే రీతిగా కొన్ని పరిస్థితుల్లో మనం అధైర్యంగా ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ అన్ని విషయాల్లో కూడా మనం ధైర్యవంతులుగా కలిగి ఉండాలి. థామస్ అల్వా ఎడిసన్ గారు చిన్నప్పుడు స్కూల్కి వెళుతూ ఉన్నప్పుడు ఆయన తన టీచర్ ఒక లెటర్ రాసి పంపించిండ్రు, మీ అమ్మకి ఇమ్మమని. ఆ యొక్క లెటరు చదువుతున్నప్పుడు వాళ్ళ బాబు, అమ్మ టీచర్ లెటర్ రాశారు కదా, ఏమని రాశారో చెప్పవా అని ఎంతగానో ఆమెను వెంటాడి అడుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మ చెబుతుంది ఏమనంటే, బాబు మీ యొక్క టీచరు నువ్వు చాలా తెలివైన వాడివి, జ్ఞానవంతుడువు, నువ్వు చాలా జీనియర్వి, బాగా చదువుతావు, ఎన్నో సాధిస్తావు నువ్వు అని చెప్పి రాశారమ్మ టీచర్ అంటే. ఆ బాబు చాలా సంతోషపడి, అవునా అమ్మ టీచర్ అలా రాశారా, నేను బాగా తెలివైన వాడినా, నేను బాగా చదువుతానా, జ్ఞానవంతుడినా అని చెప్పి చాలా సంతోషపడతాడు. కొంతకాలానికి థామస్ గారు పెద్దవారైన తర్వాత తన అమ్మ చనిపోతారు. చనిపోతే అమ్మకు సంబంధించిన వస్తువులన్నీ కూడా చూస్తూ ఉన్నాడు ఇక థామస్. చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చిన్నప్పుడు తను స్కూల్కి వెళ్ళిన టీచరు రాసిన ఆ యొక్క లెటరు ఆ యొక్క సరుగులో ఉంటే తీసి చదువుతూ ఉన్నాడు. ఆ యొక్క లెటర్లో ఈ విధంగా రాసింది, మీ బాబు ఒక మానసిక రోగి కనుక మీ బాబు చదువుకోవడానికి పనికిరాడు, మీ బాబుని రేపటి నుంచి స్కూల్కి పంపించకండి అని ఆ లెటర్లో రాసింది. ఆ యొక్క లెటర్ చదివిన ఆ యొక్క థామస్ అల్వా ఎడిసన్ గారు తన 2 చేతుల్లో తన ముఖాన్ని పెట్టుకొని ఎంతగానో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏడ్చి ఆ యొక్క లెటర్లో ఈ విధంగా రాస్తున్నాడు, అమ్మా నువ్వు నాలో ఉన్న ఈ యొక్క బలహీనతను చెప్పకుండా నాకు, నువ్వు చాలా తెలివైన వాడివి, జ్ఞానవంతుడువు, నువ్వు జీనియర్వి, నువ్వు ఎన్నో సాధిస్తావని నాలో ఉన్న బలహీనతను నాకు తెలియపరచకుండా నాకు లేని ధైర్యాన్ని నాలో నూరు పోసి దేవుని సన్నిధికి నన్ను పంపించి దేవుని భక్తిలో నన్ను పెంచావమ్మా. నిజంగా నేను కాదమ్మా తెలివైన వాడిని, నీవే నిజమైన హీరోవి అని ఆ యొక్క పేపర్లో ఆయన రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం తల్లి యొక్క ప్రార్థన ఎంతైనా ప్రాముఖ్యం. ఎలాంటి పరిస్థితులను కూడా, ఎలాంటి బలహీనతల నుంచి కూడా విడుదల పొందుకోగలం. అది దేవునికి సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తావు, నీ బిడ్డలు నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలు కానీ, నీ యొక్క యజమానులు కానీ, నీ యొక్క బంధువులు కానీ, ఎవరైనా కానీ ఎటువంటి బలహీనతలు కలిగి ఉన్నారో, ఎటువంటి మానసికంగా ఉన్నారో, ఇక థామస్ అల్వా ఎడిసన్ గారు అమ్మగారు ప్రతి సండే కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ఇలా ప్రార్థించింది, కన్నీటి ప్రార్థన చేసింది. దేవా అందరు పిల్లలు స్కూల్కి వెళుతూ ఉన్నారు, నా బిడ్డ స్కూల్కి వెళ్ళటానికి వీల్లేదు, కానీ ఎవరి దృష్టిలో ఉన్నా లేకపోయినా నా బిడ్డ నాన్న ఈ యొక్క ప్రపంచానికి దేశాలకు ఆశీర్వాదకరముగా చేయి ప్రవ్వా అని ఆమె కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెను అలా ఒక కుమారుణ్ణి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు. ఇది నాన్న కరెంట్ లేకపోతే మన జీవితాల్లో కరెంట్ ఒక సగభాగం అయిపోయింది. ఫోన్ టీవీలైనా కానీ, మిక్సీలైనా కానీ, ఏదైనా కానీ మనకు పని చేయాలంటే కరెంటు. ఆ యొక్క కరెంటును కనుక్కున్న వ్యక్తి ఏక థామస్ అల్వా ఎడిసన్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని నామానికే మహిమ చెల్లునుగాక. తల్లి యొక్క ప్రార్థన సమస్తమును కూడా చేయగలడు. ఎలాంటి పరిస్థితులనైనా కానీ అవి మార్చగలిగిన దేవుడు, గొప్ప దేవుడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే 31, 21వ వచనం,
తన ఇంటి వారికి చలి తగులదని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఏ రీతిగా అయితే మనం ప్రార్థన అనే కంచెను వేసుకుంటామో, ప్రార్థన అనే కోటను మనం ఉంచుకుంటాం. మన బిడ్డల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన బంధువుల చుట్టూ మనం ఎప్పుడైతే ప్రార్థన అనే కంచెను వేసుకుంటామో, ఇక్కడ ఆమె తన కుటుంబ వారికి చలి తగులదని భయపడదంట. ఎందుకంటే దేవుని మీదే ఆధారపడింది, దేవునికి ప్రార్థించింది, దేవుని యొక్క రక్త వస్త్రములు ధరించి, అంటే దేవుని యొక్క ప్రార్థన అనే కోటలో వారి కుటుంబం ఉంది. దేవుడంట ఆ రీతిగా మనం ప్రార్థించినప్పుడు అపవాదైన సాతాను మనల్ని అంటకుండా, మనల్ని అనారోగ్యాలకు కానీ మానసికంగా కానీ శోధనలకు గురవ్వకుండా మనం ఎప్పుడైతే ప్రార్థన అనే కంచెని వేసుకొని వాటి నుంచి దూరంగా ఉంటామో, దేవుడు మనల్ని చూసి ఎంతగానో ఆనందిస్తాడంట. అదే ఆమె ఇక్కడ తన ఇంటి వారికి చలి తగులదని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ప్రార్థన అనే కంచెను మన కుటుంబాలకు వేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో మన జీవితాలను ఉంచేవారుగా ఉన్నారు. అదే రీతిగా 5వదిగా చూసినట్లయితే మరొక సద్గుణము, దేవుని వాక్యాన్ని నీ హృదయం అనే హృదయంలో రాసుకోవాలి. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో రాసుకొని మన బిడ్డలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు వారికి మనము దేవుని యొక్క వాక్యాన్ని అభ్యసింపచేసే తల్లులుగా ఉండాలి. ఒక దైవికమైన తల్లి ప్రతిరోజు కూడా తన బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. బోధించటం అంటే దేవుని యొక్క మాటలు తెలియపరుస్తూ ఉండాలి. అదే రీతిగా ఆమె తన బిడ్డలకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి అన్నమాట. కీర్తనల గ్రంథము 111 10వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రములు కలుగుచున్నవి. చలము నా జీవితాల్లో కూడా మన బిడ్డలను మనము ఆ యొక్క వాక్యాన్ని ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ఒక కథలుగా మన బిడ్డలకు మనం తెలియపరిచినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. మన బిడ్డలు మనల్ని సన్మానిస్తారు. 6వదిగా చూసినట్లయితే, దేవుని దృష్టికి దయాప్రాప్తురాలై ఒక ఉన్నతమైన స్థానాన్ని నీవు ఈ సమాజానికి, నీ కుటుంబం వారికి, నీ బిడ్డలకు నువ్వు అందించాలి అంటే నీలో ఏముండకూడదంటే గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. అవన్నీ మనలో ఉంటే ఇవి పనిచేయవు. మనము దేవుని దృష్టిలో దయాప్రాప్తులమై ఉండాలి అంటే మనల్ని మనం తగ్గించుకొని మనం జీవించాలి. అదే రీతిగా మనం క్షమించే హృదయం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన బిడ్డలను మనం కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి, నువ్వు అలా ఎందుకు చేసావురా, ఇలా నువ్వు అలా చేసావు, వెళ్ళిపో ఇంట్లో నుంచి, కొన్ని మాటలు నువ్వు అలా అయిపోతావు ఇలా అని ఉండొచ్చు. కానీ ఆ యొక్క మాటలు మనము ఒకవేళ వాళ్ళ తల మీద శాపగ్రస్తముగా ఉండకూడదు అంటే మనం వారిని క్షమించాలి. వీలైతే వారిని సారీ చెప్పడానికి కూడా మనం వెనకాడకూడదు. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, తల్లిదండ్రులుగా మనం పాటించకుండా, క్రియల్లో చూపించకుండా మన బిడ్డలు ఆ రీతిగా ఉండాలి, మంచిగా ఉండాలంటే ఉండడానికి వీల్లేదు. అందరూ కూడా ముందుగా మనమే మారాలి. మన బిడ్డలకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎప్పుడైతే మనం ఆ రీతిగా జీవిస్తామో మన జీవితాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. మన కుటుంబం బిడ్డలు కూడా మనల్ని సన్మానిస్తారు. 8వదిగా చూసినట్లయితే, నీవు దేవుని పైన మాత్రమే ఆధారపడి ఉండాలి, ముందుకు వెళ్ళిపోవాలి. పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా,
కష్టాలు, నష్టాలు కొన్నిసార్లు మనం అనుకోని కూడా మన మీదకు వస్తూ ఉంటాయి. మనము ఊహించనివి మన మీదకు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని గొప్ప నాయకుని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా అగస్టిన్ పాపి అయిన అగస్టిను పరిశుద్ధులుగా మార్చబోయే ముందు అతను ఎంతగానో పాపంలో జీవించి వేశ్యలతో తిరుగుతూ క్లబ్బుల్లో పబ్బుల్లో తిరుగుతా ఎంతో అసహ్యకు నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు, తగిన కాలంలో జవాబిస్తాడు. నా బిడ్డ దేని కొరకైతే నా బిడ్డ ఏ రీతిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానో ఆ రీతిగా నా బిడ్డ ఉంటాడు, నా దేవుని మీద నాకు నమ్మకం ఉందని విశ్వాస పలుకులు పలికి ఆమె ప్రాణం విడిచిన కొన్నాళ్ళకు ఈ అగస్టిను వాళ్ళ అమ్మని చూద్దామని వచ్చాడు. వస్తే అందరూ కూడా ఆయన చూసి నీతో మాట్లాడటానికి మాకు మనసు లేదన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడరు తనతో. పక్కనే ఉన్న చర్చ్కి వెళ్ళి తను ఎంతగానో దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ తను తాకి తనలో ఉన్న పాపరోత జీవితం అంతా కూడా అక్కడే సమాధి చేయబడిద్ది. తన పాపాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉంటాడు గుర్రం మీద. వెళ్తుంటే అందరూ తనతో తిరిగిన వేస్తులందరూ కూడా అగస్టిన్ మా వైపు చూడని పూలమాల్లో విసురుతూ ఉంటున్నారు. విరుస్తుంటే ఆయన వెనక కూడా తిరిగి చూడకుండా, నేను ఎప్పుడో ఆ యొక్క చర్చి గదిలో మీతో తిరిగిన ఆ యొక్క అగస్టిన్ నేను కాదు, ఆ చర్చి గదిలో నేను చనిపోయాను, ఇప్పుడు వెళ్తుంది నేను క్రీస్తు కొరకు జీవించే అగస్టిన్ వెళ్తున్నాడని చెప్పి అలా చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ యొక్క తల్లి ప్రార్థన వ్యర్థం అవ్వలేదు కదా. ఎంతగా ప్రార్థించిందో, ఎంతగా పాపములో ఉన్న తన కుమారుడు, ఆమె ఎలా ఉండాలో నా కుమారుడు అలా ఉండాలి, దేవునిలో ఉండాలని ఆమె కోరుకుంది. అదే రీతిగా దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి తను చనిపోయినా కానీ ఆమె ప్రార్థన వ్యర్థం కాలేదు. అదే రీతిగా కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కాదు. చాలమ్మ, దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. 9వదిగా చూసినట్లయితే, దేవుని మాటల మీద గొప్ప విశ్వాసం ఉంచు. నీవు నేను ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల మనం కలిగిన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. మెండైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎప్పుడైతే దేవుని మీద మనం నమ్మకము కలిగి ఉంటామో ఆయన యొక్క దీవెనలు మెండుగా మన జీవితాల్లో ఉంటాయి. అదే రీతిగా 10వదిగా చూసినట్లయితే, మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా క్రమశిక్షణ అనేది మర్చిపోకూడదు. నువ్వెంత మంచి తల్లివైనా కానీ, నీవెంత ప్రేమామూర్తివైనా కానీ, నీ బిడ్డలు ఎంత మంచివారైనా కానీ ఎప్పుడు కూడా బిడ్డలను క్రమశిక్షణలో పెట్టడం మర్చిపోకూడదు. ఎందుకంటే పాపవాది అయిన సాతాను పొంచుకొని ఉంటాడు. మన బిడ్డలను మనం క్రమశిక్షణలో పెట్టాలి. అదే రీతిగా వారితో మనం ప్రేమగా మాట్లాడాలి. వారితో ఏముందో వాళ్ళు, మన ఫ్రెండ్ ఇప్పుడు ఉంటున్న పరిస్థితులను బట్టి బిడ్డలు ఎక్కువగా ఫ్రెండ్స్ని ఎక్కువగా వారితో సమయాన్ని గడుపుతూ ఉన్నారు. నా ఫ్రెండ్ అని అన్నీ కూడా ఆ యొక్క ఫ్రెండ్కి చెప్పుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలంటే వాళ్ళకి మనసు ఉండట్లేదు. ఎందుకంటే మనము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మనం బెత్తంతో చెప్పాల్సినప్పుడు బెత్తంతో వారిని సరిచేయాలి. ఒక యవనస్తులు 18 సంవత్సరాలకు వచ్చినప్పుడు వాళ్ళ వయసుకు తగినట్లుగా మనం కూడా మారిపోవాలి. ఒక మంచి స్నేహితులుగా, మంచి కోచ్గా మనం ఉండాలి. వాళ్ళ యొక్క ఆలోచన తగినట్లుగా మనం వారితో జీవించినప్పుడు వారి యొక్క అమ్మకు చెప్పాలంటే భయం, నాన్నకు చెప్పాలంటే భయం. అది తీసుకెళ్ళి వాళ్ళన్నీ కూడా ఫ్రెండ్కి చెప్పుకుంటుంటే అది మనకు ఎంత బాధ. మన బిడ్డలు మనకు వచ్చి చెప్పకుండా ఎవరి ద్వారానో మన బిడ్డల యొక్క ఆలోచనలు తెలుసుకోవటం అది మంచిది కాదు. కనుక మనము కూడా వారి యొక్క ఆలోచనలకు తగినట్లుగా
మనం వారి యొక్క ఈ రీతిగా జీవిస్తున్నాడు మన బాబు, అప్పుడు మనం వాళ్ళకు తగినట్లుగా మనం జీవిస్తే ఖచ్చితంగా మన బిడ్డలు మనతో సహవాసం చేస్తారు. అదే రీతిగా వారి యొక్క హృదయంలో ఉన్న మాటలు మనకు తెలియపరుస్తారు. 11వదిగా చూసినట్లయితే అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి, నీతిని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. మనం నీతి బుద్ధులు నేర్పించాలి. వారిని కొట్టు, వీరిని కొట్టు, వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టు, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, ఇలాంటి మాటలు తల్లిదండ్రులుగా ఉన్న మనం, ఒకవేళ మనకు ఉండొచ్చు ఏదైనా కోపాలు, కానీ మనం అలాంటి బుద్ధులు మన బిడ్డలకు ఎప్పుడు కూడా నేర్పించకూడదు. అందరినీ ప్రేమించే హృదయం మనం వారికి అలాంటి తలంపు పుట్టించాలి, అలాంటి ఆలోచనలు నడిపించాలి. మనం అలాంటి పరిస్థితుల్ని, అలాంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయాలి మన బిడ్డల కొరకు. దేవుడు మనల్ని నమ్మి నీకు నాకు బిడ్డల్ని ఇచ్చాడు. ఆ యొక్క బిడ్డలను ఎంతో పరిశుద్ధంగా దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి మనం అదే రీతిగా పరిశుద్ధంగానే ఇవ్వాలి. అంతేకాని నీకు ఇచ్చిన ఈ బాధ్యతను నువ్వు విడిచిపెట్టి నీ బిడ్డలు ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికి వీల్లేదు. ఖచ్చితంగా నువ్వు లెక్క అప్పచెప్పవలసిందే. నీ బిడ్డని ఇప్పటి వరకు కూడా రక్షణ తీసుకోలేదంటే అది నీలో ఉన్న బలహీనతే, మనలో ఉన్న బలహీనతే. కనుక మన బిడ్డలను మనం ఆత్మీయంగా నడిపించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. 12వదిగా చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. మన తల్లిదండ్రులుగా ఉన్న మనము మన బిడ్డలను ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి పంపించడానికి అనుకూలత కలిగి ఉండాలి. ఇంట్లో గొడవలు, తిట్లు, అవని ఇవని వేరే వేరే అన్నీ తెచ్చుకొని మనం మనసుల్లో పెట్టుకొని బిడ్డలతో మనం ప్రేమగా మాట్లాడకపోతే వాళ్ళు దేవుని సన్నిధికి రారు. ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే బిడ్డలు సంతోషంగా వచ్చి దేవుని సన్నిధిలో వచ్చి ఆనందించలేరు. కనుక వారికి అనుకూలత కలిగి మనం జీవించాలి. దేవుని సన్నిధికి పంపించే తల్లిదండ్రులుగా వారి రక్షణ అనుభవం పొందుకోవడానికి అలాంటి పరిస్థితులను, వాతావరణాన్ని మనం కలుగు చేసే తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. అలాంటి వారిని కొరకు దేవుడు ఆయనకు వాక్యములో సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28, 29 చదవండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొడుగుడును. అలాంటి జీవితాలు మనం జీవించాలి. మన బిడ్డలు మనల్ని ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం వారికి చూపిస్తున్నామా? మనం వారితో ప్రేమగా మాట్లాడదాం, వారి యొక్క ఆలోచనలు తెలుసుకుందాం. వారు ఎటువంటి మానసికంగా నలిగిపోతున్నారేమో. ఎంతో ఇప్పుడున్న యవనస్తులు డ్రగ్స్ తీసుకోవటం అలా ఉంటున్నారు. అంటే తల్లిదండ్రులు పట్టించుకోక ఆ యొక్క మందు తాగుతూ చాలా అసభ్యకరమైన క్రియలు చేస్తూ దేవుని సన్నిధికి తల్లిదండ్రులకు దూరం అయిపోతూ దేవుని నామానికి దుఃఖపరుస్తూ జీవించేవారు అనేక మంది ఉన్నారు. మన బిడ్డలను మనం ఏ రీతిగా మనం దేవుని సన్నిధికి పంపించినప్పుడు ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క జ్ఞానము మనం చదువుకుంటే వచ్చేది కాదు, కానీ జ్ఞానము దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకొని మన బిడ్డలను దేవుని సన్నిధిలో ఫస్ట్ మనం స్కూల్కి పంపించే కంటే ముందుగా దేవుని సన్నిధికి మన బిడ్డలను పంపించినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థాయిలో మన బిడ్డలను ఉంచుతాడు. అట్టి కృపను, ధన్యతను మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన మహోన్నతుడైన దేవా, నీ కొందనాలయ్యా. అయ్యా, ఈ దినము నా ప్రభా వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నిజమే ప్రభా, ముందుగా మా యొక్క ప్రవర్తన ప్రభా మా బిడ్డలకు నా తండ్రి అయా ఏ రీతిగా ఉంటుందో, మా తల్లిదండ్రులు మేము ఏ రీతిగా సన్మానిస్తున్నామో ప్రభా, మమ్మల్ని మేము నా తండ్రి పరీక్షించుకొని ప్రభా మాలో ఉన్న తప్పిదములు మేము విడిచిపెట్టి ఈ దినానే మా బిడ్డలను మేము క్షమించేవారిగా, తల్లిదండ్రులను సన్మానించే తల్లిదండ్రులుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించమని నాన్న, ఈ యొక్క ఈ దినము నాన్న వచ్చి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి కృప చూపించి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కొందామని మా చెల్లి పిల్లల్ని కూడా తీసుకొని రావాలని అనుకొని బయలుదేరి వచ్చాను. చాలా సంతోషం. స్త్రీలు, తల్లులు, పిల్లలు అందరూ
ఈ విధంగా ఒక చోట చేరడం, తల్లులను గౌరవించడం, తల్లిని గౌరవించినప్పుడు తల్లి పిల్లలు కూడా గౌరవింపబడతారు, కోడళ్ళు కూడా గౌరవింపబడతారు, ఇంట్లో ఆడవాళ్ళందరూ గౌరవింపబడతారు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, కూరలో ఉప్పేసావు ఏంటమ్మా అంటే కోడలు 3 నెలల పాటు పలకదత్తతో ఏంటమ్మా ఈ కూర ఇట్టేందో ఉప్పేసావు అని అందనుకోండి, ఇక 3 months కట్ మాట్లాడే పని లేదు ఆమెతో. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో మనకి ఇక్కడ ఎంతమంది స్త్రీలు తల్లులను గౌరవించడానికి, సన్మానించడానికి ఒక పండుగగా ఏర్పాటు అవ్వడం, వాళ్ళందరినీ పిలుచుకోవడం, సహకరించడం, ఇదంతా ముఖ్యమైనటువంటి విషయం. ఇందాక పాస్టమ్ గారు అన్ని విషయాలు చెప్పారు. ఇక తల్లుల కోసం చెప్పాల్సినటువంటిది ఏమీ లేదు. కాబట్టి తల్లులు బిడ్డలను ప్రేమించడం, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండడం, జ్ఞానంలో పెంపొందింప చేయడంతో పాటు మంచి సాంప్రదాయం ఏంటంటే వీలైనంత వరకు తగాదు పడకుండా ఉండాలి. కోడళ్ళతో కానీ, కూతుళ్ళతో కానీ, ఎవరితోనైనా. అది ఒక్కటి కనుక స్త్రీలు కనుక సర్దుకోగలిగితే వీలైనంత వరకు కుటుంబంలో శాంతి ఉంటుంది, చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎక్కువ కాలం వాళ్ళతో పాటు వాళ్ళ బిడ్డలు, రాబోయే తరం వాళ్ళలో కూడా ఇలా ఉండాలి అనేటువంటి భావన కలగడానికి వీలు పడుతుంది. కాబట్టి ఈ పండుగ పాస్టర్ గారు ప్రారంభించడం చాలా సంతోషం. దీనికి అనుగుణంగా అందరూ బిడ్డలు, తల్లి అందరూ ఇక్కడ సమావేశం అవ్వడం ఇది ఎంతో ఆనందించదగినటువంటి విషయం. దీనిని ఇలాగే కొనసాగించి బిడ్డలు, తల్లిదండ్రుల మధ్య కనీసం తల్లిని, బిడ్డలు, ఆడపిల్లలు సాధారణంగా మీకు తెలుసు పెళ్ళైన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. మగపిల్లలంటే ఎలాగో తప్పదు, తండ్రిని చూసినా చూడకపోయినా, తల్లిని చూసినా చూడకపోయినా ఎక్కడ తల్లిదండ్రులు ఉంటారో అక్కడే ఉంటారు మగపిల్లలు. బట్ ఆడపిల్లలు వీలైనంత వరకు ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఈ కార్యక్రమం పేరిట కనీసం సంవత్సరానికి ఒకసారైనా వచ్చి తల్లిని సన్మానించడం, ఈ చీర పెట్టే కార్యక్రమం కూడా ఒకటి పెట్టినట్టున్నారు. దీని ద్వారా బాగా వస్త్రాలు అమ్మే వాళ్ళకి బాగా డిమాండ్ పెరుగుతుంది. తర్వాత మీకు కూడా కొంత డబ్బు వదులుతుంది. వదిలినప్పటికీ నీ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లికి ఒక చీర పెట్టాము అనే సంతృప్తి, అలాగే కలిసి భోంచేసి అందరూ క్షేమంగా తిరిగి మళ్ళీ ఎవరి ప్రాంతాలకు వాళ్ళకి వెళ్ళడం అనేది ఇది చాలా ఆశించదగినటువంటిది, ఆలోచించినటువంటి అంశం ఇది. ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, సంఘానికి, పెద్దలకు, ఇతరులందరికీ వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. చివరిగా ఈ కార్యక్రమం చర్చికి పెయింట్ వేసేటువంటి కార్యక్రమం టేకప్ చేశారు. ఇది ఇంకా ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే క్రితంలో నేను చేయవలసినటువంటి పెద్ద అన్నీ చేసేసాం. పాస్టర్ గారు క్వార్టర్ కట్టడం దగ్గర నుంచి టవర్ కట్టించడం, ఫ్లోరింగ్ చేయించడం, ఇవన్నీ చేయించాం. ఈ చిన్న పనులు పోయినసారి ఒక 2 సంవత్సరాల క్రితం నీళ్లు నిలిచి ఇవంతా డ్యామేజ్ అయితే మరలా ఒక 50,000 రూపాయలు పెట్టి యోహాన్ దగ్గరుండి చేశారు. అది అప్పుడే గమనించి నీళ్లు నిలుస్తున్నాయి అనే విషయం తెలుసుకోనుండి 2-3 గొట్టాలు కనుక పెట్టుంటే ఇంకొంచెం డ్యామేజ్ జరగకుండా ఉండేది. ఇప్పటికైనా మేలుకున్నారు, చాలా సంతోషకరమైన సంగతి. బాగా చక్కగా పెయింటింగ్ వేయటం కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, ఇంకా ఏదైనా ముఖ్యమైనవి, అత్యవసరమైనవి, ఎక్కువ మొత్తంతో కూడినటువంటి విషయాలు ఏవైనా మన సంఘానికి, ఈ చర్చికి సంబంధించినటువంటి ఎప్పుడు వచ్చినా కూడా నేను తప్పనిసరిగా ముందుంటాను. ఆ సహాయాన్ని మన సంఘం కోసం, మన చర్చి కొరకు చేయాలనే నిర్ణయం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. దానిని గమనించి పెద్దలు, యూత్ వారు, స్త్రీలు వీళ్ళందరూ కూడా సంఘాన్ని, దేవుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి చెందడానికి దోహదపడవలసిందిగా కోరుతూ పాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. వందనాలండి. మొదటిగా అందరికీ తల్లుల పండుగ శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాస్టర్ గారికి ధన్యవాదాలు. నిజమే, నిన్న డిస్కషన్ వచ్చింది మా అమ్మతో, ఎక్కడ లేదు మీ గంటిబాడిలోనే పెడుతున్నారు అంటే నేను అన్నాను, మంచిదే కదమ్మా, అది కనీసం ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు మర్చిపోయి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు కదా, ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా
అట్లీస్ట్ కొంత సమయం వాళ్ళ కోసం కేటాయించటం, వారి దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ జరుగుతాయి. ఈ పాస్టర్ గారు అన్నీ చేస్తారని చెప్పానన్నమాట. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం. మరి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారి కోసం ప్రేమతో ఒక చిరు కానుక తీసుకున్నప్పుడు వాళ్ళకి సంతోషం. బ్లెస్సింగ్స్ అనేవి మనకి డిఫరెంట్ వేస్లో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి లోబడటంలో, దేవునికి విధేయత చూపటంలో బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. బట్ వన్ ఛానల్ ఏంటంటే తల్లిదండ్రుల్ని సంతోషపరచడంలో కూడా బ్లెస్సింగ్స్. ఇస్సాకు ఏమన్నాడంటే, నేను చనిపోకముందు నేను తృప్తిగా భోంచేసి నిన్ను ఆశీర్వదించినట్లుగా నా కోసం వేటాడి మరి మాంసం తీసుకురమ్మని, భోజనం తీసుకురమ్మని ఎవరికి చెప్పారు? పెద్ద కుమారుడైనటువంటి ఏశావుకి. అంటే అక్కడ ఇస్సాకు సరే ఏశావుకి చెప్పాడు, ఏశావు ప్లేస్లో యాకోబు వచ్చాడు. యాకోబు ఆహారం తీసుకొని వచ్చి తిన్న తర్వాత దీవించాడు ఇస్సాకు. దీవించిన తరువాత ఏశావు కూడా వచ్చాడు. అంటే వన్స్ మనస్ఫూర్తిగా ఆ తండ్రి కొన్ని దీవెనలు యాకోబుకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే దీవెన ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేకపోయాడు. అంటే బ్లెస్సింగ్స్ని పొందుకునేది దేవుని దగ్గర నుండే, బట్ పాజిటివ్ వైబ్రేషన్ ఫ్రమ్ పేరెంట్స్ ఆల్సో రిక్వైర్డ్ అనేది నేను బలంగా నమ్ముతాను. సో అక్కడ యాకోబు తండ్రి యొక్క దీవెనలు ఎలా పొందుకున్నాడంటే సంతోషపరచడం ద్వారా, తృప్తిపరచడం ద్వారా వాళ్ళు పొందుకున్నారు. నిజంగా అంటే కొన్ని సందర్భాలు అనిపించింది, మనం చిన్నపిల్లలు అప్పుడైతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అదొక స్వతంత్రంగా నాకు ఇవ్వు, నాకు అది చేయి, ఇది చేయి అని డిమాండ్ చేస్తాం. కానీ ఎందుకో మరి సైకిల్ ఇలా ఉండిద్ది అనిపించింది నాకు. కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత మనల్ని అడగాలంటే ఎంతో మొహమాటం, ఎంతో బిడియపడుతూ మనల్ని హెల్ప్ అడుగుతారు. కానీ మనం అది ముందే గుర్తించి ఇవ్వగలిగితే వాళ్ళు సంతోషంగా మనల్ని బ్లెస్ చేస్తారు కదా అనేది నా ఫీలింగ్. సో ఎనీవే, ఇలాంటి మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు పాస్టర్ గారికి, ఏ చిన్న ప్రోగ్రాం పెట్టినా దాన్ని సక్సెస్ఫుల్గా మరి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సంఘానికి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈరోజు మనకి ప్రత్యేకమైనటువంటి దినం ఏంటంటే, చాలా సంతోషకరమైనటువంటి దినం తల్లుల పండుగ. తల్లిని ప్రేమించాలి అని చెప్పేసి వాక్యములో కూడా మనకు రాయబడి ఉంది. ఏంటంటే, నీ దేవుడైన యెహోవా ఏం చెబుతున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీ దేశంలో మరి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మొదటిమట్టుగా నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే గౌరవించటం అన్నమాట. ఎలా గౌరవించాలి వాళ్ళని? వాళ్ళు చెప్పిన మాటకు మనము ఎప్పుడైతే లోబడతామో, అనుసరించి నడుస్తామో, వాళ్ళని చనిపోయేంత వరకు, ఎప్పుడంట వృద్ధాప్యం వరకు వాళ్ళని ఏం చేయాలంట, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పసిపిల్లలు అన్నమాట తల్లిదండ్రులు కదా, వాళ్ళని ఆ సమయంలో కూడా చేదరించుకోకుండా ఎవరైతే ఏ తల్లి మరి ఏ బిడ్డ అయితే కుమారుడైనా కుమార్తె అయినా గౌరవించి వాళ్ళని యొక్క అవసరతలను తీరుస్తారో, చనిపోయిన తర్వాత గొప్పగా సెలబ్రేషన్ చేయటం కాదు, కానీ బ్రతికి ఉన్నప్పుడు సజీవులుగా ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, మంచంలో ఉన్నప్పుడు అప్పుడు చూసిన వాళ్ళే చాలా గొప్పవాళ్ళు అని చెప్పేసి లేఖనం మనకు తెలియపరుస్తుంది అన్నమాట. లేఖనములో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరంటే, తల్లిని ప్రేమించింది ఎవరంటే మర్మపురుషుడు అంటే యేసయ్య. యేసయ్య ఏం చేశాడు? సిలువలో 7 మాటల్లో ఒక మాట పలికాడు. ఎలాంటి పరిస్థితి? కుమారుడిగా యేసుప్రభువారు మరియమ్మ తల్లిని సన్మానించాడు, గౌరవించాడు. అక్కడ ఆజ్ఞలో 10 ఆజ్ఞలో ఆయన మరి ఒక ఆజ్ఞను నెరవేర్చాడు. అదే మనం ఈరోజు తల్లుల పండగ రోజున తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏమంటే, వాక్యాన్ని నెరవేర్చాలి. అది ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినటువంటి మీ అందరి, నా సంఘస్థులందరికీ కూడా నేను ప్రత్యేకముగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటను హెచ్చరిక, దేవుని యొక్క హెచ్చరిక అనుకోండి, నాతో కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. కనుక తల్లిని తండ్రిని మనము సన్మానించాలి. గౌరవించడం అంటే క్రియలేని విశ్వాసము మృతము. క్రియలేని విశ్వాసము మృతం. క్రియ లేకుండా నా తల్లిని తండ్రిని నేను ప్రేమిస్తాను, గొప్ప చేస్తున్నానంటే అది కానే కాదు. ఎప్పుడైతే మరణించేంత వరకు, వృద్ధాప్యం వచ్చే వరకు అంటాడు దేవుడు, అంటాడు నిన్నేమంటున్నాడంట, ముసలితనములో కూడా ఎత్తుకొని ముద్దాడేది ఎవరంటే మన యేసయ్య ఒక్కడే కదా.
మన యేసయ్య మనలను వృద్ధాప్యములు కూడా ఎత్తుకుంటాడంట. మన చిన్నపిల్లలని అయితే ఎత్తుకుంటాం, పెద్దోళ్ళు అయిపోయి నాకు ఎత్తుకుంటారా? ఎవరు ఎత్తుకుంటున్నారు? యేసయ్య నన్ను మనల్ని కూడా ఎత్తుకుంటాను అంటున్నాడు. కనుక యేసయ్య చెప్పిన మాటలు ఏంటంటే అనేకంటాడు. ఇంకా సారమ్మ చాలా గొప్ప తల్లి అంట అని వేలకు తల్లి అని ఆమె ఎంతో ప్రార్థనా పరాలు అంటున్నాడు. ఇంకా మనం చూస్తే రెబకా కూడా చాలా గొప్ప తల్లి. అంతకంటే ముఖ్యంగా మనకు పరిశుద్ధ గ్రంథంలో హన్నా ఉంది. హన్నా అనే ఆమె ఎంత ప్రార్థనా పరులంటే సమయంలో అనే బిడ్డను, నాకు బిడ్డ కావాలి, నాకు మగ బిడ్డే కావాలని కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆమె ఏం చేసిందంట, ఒక కుమార్ని కానీ ఆ కుమార్నికి సమయలు అని పేరు పెట్టి అది అక్కడ దేవాలయంలో యాజకుని యొద్ద విడిచిపెట్టింది అనమాట. ఆమె ఎంత గొప్ప తల్లి కదా. ఆ బిడ్డను ఎలా పెంచింది? ఒక కుమారుడు పుట్టగానే సంతోషం కాదు కానీ, ఒక కుమార్తె పుట్టగానే సంతోషం కాదు కానీ, ఎప్పుడైతే
మతి పోరుతో విసిగినట్టిదేనత్వం. దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం. హన్నా చేసిన త్యాగమే కాదా సమూయేలు పొందిన న్యాయాధిపత్యము. హన్నా చేసిన త్యాగమే కాదా సమూయేలు పొందిన న్యాయాధిపత్యము. సమూయేలు పొందిన న్యాయాధిపత్యము. అమ్మా నీ రుణమును తీర్చే సిరులు లేవు ఇలలో. ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో. అమ్మా నీ రుణమును తీర్చే సిరులు లేవు ఇలలో. ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో. కొనవు పిరితో సిలువ పైన వేలాడుతున్న క్షణము ఆ దేవదేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి రుణము. కొనవు పిరితో సిలువ పైన వేలాడుతున్న క్షణము ఆ దేవదేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి రుణము. ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి నెరవేర్చేను ఇలలో తనయుడిగా ధర్మం. ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి నెరవేర్చేను ఇలలో తనయుడిగా ధర్మం. నెరవేర్చేను ఇలలో తనయుడిగా ధర్మం. అమ్మా నీ రుణమును తీర్చే సిరులు లేవు ఇలలో. ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో. అమ్మా నీ రుణమును తీర్చే సిరులు లేవు ఇలలో. ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో. దేవుడేల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనిను జన్మం. నీకంటూ ఏదీ లేదన్నట్లు ఎందుకంత త్యాగం. కనరాణి ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం. దేవుడేల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం. నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం. కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం. అమ్మా నీ రుణమును తీర్చే సిరులు లేవు ఇలలో. ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో. అమ్మా నీ రుణమును తీర్చే సిరులు లేవు ఇలలో. ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో. చల్లని నీ ఒడిలో. చల్లని నీ ఒడిలో. రాయిని పూజించే మనసే మనకుంది. అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరవని మానవుడా కన్లెదుటే నిలిచింది.
కరుణించవు ఎందుకురా? 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా? పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా? నువ్వు కడుపులో కదలంగా మురిసినదమ్మేరా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. కనిపించని దైవం ముందు కరుణించర దేవుడ అంటూ నాకొక్క కొడుకును ఇవ్వు, నీ ముడుపును నీకిస్తాను. నాకొక్క కొడుకును ఇవ్వు, నీ ముడుపును నీకిస్తాను. నువ్వు కడుపులో దాడిని చేస్తే నా కొడుకే కదిలిందంటూ ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మొకతేరా. ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మొకతేరా. ఈ లోకం పరిచయమే చేస్తూ తన లోకం నువ్వని బతికేస్తూ తన ఒడినే ఊయల చేసింది, రక్తాన్ని పాలగా మార్చింది. నీ మనసును అడుగయ్యా, అమ్మెందుకు బరువయ్యా? రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. విలువలనే వదిలేస్తివిరా, కన్నోళ్లను విడిచేస్తివిరా. విలువలనే వదిలేస్తివిరా, కన్నోళ్లను విడిచేస్తివిరా. మన కొరకే కరిగిపోయిన తల్లిని గుర్తించవు కదరా. భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదరా. భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదరా. వదిలేస్తివి అమ్మను వీధుల్లో చెయ్యి చాచి యాచించుతున్నదిరో. ఆకలి తీరక ఆ తల్లి శవమై ఎక్కడ పడుకుందో. ఆ పాపం నీదేరా, వెంటాడును వెనకాల.
దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన